వారసత్వాలు అంటూ ఊపందుకున్న ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు పోలవరం ఎడవ కాలువ మార్చి నెలాఖరుకు పూర్తి. ఇప్పటికే 738 కిలోమీటర్ల మేర అందిన ప్రవాహ సామర్థ్యం పెంపు. 18 నెలల్లోనే 23,793 కోట్లు ఖర్చు. 18,000 కోట్ల పాత బిల్లులు క్రమేణా చెల్లింపులు అంటూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో తొలి 18 నెలల్లో సాగునీటి రంగంపై 23,780 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రాష్ట్రంలో 5 ప్రాజెక్టుల నిర్మాణాలు ఉండగా ప్రాధాన్య క్రమంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో నిధుల కేటాయింపు, పర్యవేక్షణ, ఖర్చు, అవసరమైన సమస్యలు పరిష్కరించి నిర్దిష్ట గడువులో పనులు పూర్తయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. పాత ప్రభుత్వం ఒక్క జలవనరుల శాఖలోనే 18,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంచి వెళ్ళింది. ఒకవైపు వీటిని చెల్లిస్తూనే అనేక సాగునీటి ప్రాజెక్టులు గాడిలో పెడుతూ పనుల వేగం పెంచారన్నట్టు. ఓ పక్కన జగన్ మీద బురద జల్లే స్టోరీలు రాయాలి ఫ్రంట్ పేజీలు, ఇంకో పక్కన చంద్రబాబు అద్భుతం అనేది రాయాలి. ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు జగన్ టైంలోనూ ప్రారంభించారు కదా. వెలుగొండది ప్రారంభించింది ఎవరు? రెండో సొరంగాన్ని. అలాగే కుప్పంకి నీళ్లు తీసుకుపోయింది ఎవరు? అప్పుడు మధ్యలో ఆగుతాయి, ఎదుగు ఆగిపోయింది. ఇప్పుడు విజయవాడకి అట్లా ఆగిపోతేనే కదా తీసుకొచ్చి పట్టిసీమ నుంచి ఇస్తుంది. అట్లాగే ఎస్ఎల్బీసీ వీటన్నిటికి సంబంధించి ఏం జరుగుతుంటాయి? వచ్చినప్పుడు జరుగుతుంటది, ఆగినప్పుడు సమస్య వస్తాయి, పైనుంచి నీళ్లు రానటువంటి. ఇప్పుడు ఇది చెయ్యాలనుకోవడం మంచి ఆలోచన, ముందు త్వరగా పూర్తి చేయాలని. ఒకప్పుడు చంద్రబాబు ప్రయారిటీస్ నీళ్లు ఉండేది కాదు, వ్యవసాయం ఉండేది కాదు. ఇప్పుడు ఆ ప్రయారిటీ ఇస్తున్నందుకు సంతోషం. అట్ ద సేమ్ టైం మధ్యలో ఈ విషం చెమ్మడం మానేస్తే బాగుంటుంది. కాకపోతే విషం చెమ్మడం అనేటటువంటిది అదేది సింహాసనం సినిమాలో మందాకిని లాగా పుట్టుకతోనే విషం వచ్చినటువంటి వాళ్ళు బుద్ధి, అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో కానీ పోదు. వీళ్ళది బుద్ధి పుట్టుకతో వచ్చింది కాబట్టి పుటకల దాకా పోదు. లేకపోతే అమెరికా